అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 22వ అధ్యాయము. కార్తీక పురాణంలో 22వ రోజు చేయవలసిన విధులు పారాయణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురంజయ విజయము. అత్రి మహాముని ఇట్లు పలికెను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణాలయములోకి పోయి పుష్పము చేతను, ఫలము చేతను, చిగురు టాకుల చేతను, దళముల చేతను, షోడోపచారముల పూజను చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చెయ్యించి ప్రదక్షిణ నమస్కారదులచే పూజించెను. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ స్మరణ చేయుచు ప్రాతకాలమునందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూనీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీ టంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణ వర్షములు కురిపించుచు పూర్వము వలె జయింతుమను తలంపుతో పురంజయుని పైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ, వజ్రముల వంటి కత్తులతోనూ, ఐరావతముల వంటి ఏనుగులతోనూ, ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ, త్వరగా నడిచెటి రథములతోనూ, అన్యోన్య జయ కాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు రాజులందరూ మదములడిగి గుర్రములు హతములై, ఏనుగులు ధరణిగూలి, బాణ సరాసములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై, రథ గజ సాది పదాదులు నశించెను. పురంజయుని భటులు సైతం మమ్ములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి. కాంబోజరాజ తన సైన్యమంతయు హతమగుట చూసి పురంజయునకప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమునకు చేరెను. పురంజయుడు జయలక్ష్మి ప్రసాదం వలన జయముందెను. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రమగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మము అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపచెయ్యువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణు భక్తుడు తేజోవంతుడు, ఇది సత్యము. అందుకు కార్తీక వ్రతమందు కోరికయుండుట మరీ దుర్లభము కదా. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పారాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవ ఉత్తములు అనబడుదురు. బ్రాహ్మణులైన వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పారాయణుడైన వాడు వైష్ణు ఉత్తముడు. అట్టి వానియందు హరి నివసించును. ఏ జాతి వాడు గాని దుస్తర సంసార తరణేచ్ఛగలిగేనేని హరిభక్తి చెయ్యవలెను. అట్లయినచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజెయ్యును. అగస్త్య మునీంద్ర హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును. పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరిని ఆశ్రయించి పరమపదముందిరి. హరిభక్తియందు నిత్య వ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు గావలెను. హరిభక్తి ప్రియులు భక్తులు హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహిక ముష్మిక సుఖములను ఇచ్చి కాపాడుతాడు. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండి ఉన్నాడు. అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను. కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్ర,
కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములను ఇచ్చును. సర్వతోత్తమమైన ఇది సర్వశాస్త్ర సారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యం వినువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమునందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతం వరకు తృప్తి కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.